ఆయరమ్మ విషయం అంటే కమ్మిడి ముత్యాల గారి విషయంతో ముడిపడి ఉంది. అయితే దాదాపు నాకు వీళ్ళతో పరిచయం 1967 నుంచి. మాకు పాత గాంధీ హాస్పిటల్ ఏతుందో గాంధీ హాస్పిటల్ ఆపోజిట్ ధర్మశాల ఉంది. ఆ ధర్మశాలలో మన యూనియన్స్ పనిచేసేది P4 యూనియన్ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ క్లాస్ 4 యూనియన్, అదేవిధంగా హైదరాబాద్ డిస్ట్రిక్ట్ 3 యూనియన్స్ అక్కడి నుంచి పనిచేసేది. మొట్టమొదటిసారి ముత్యాల గారిని ఆ ఆఫీస్ లో కలవడం జరిగింది. దామోదరు పరిచయం చేశాడు. అయితే చాలా రోజులు అక్కడి నుంచి పనిచేయడం. అయితే పనిచేయడం అంటే మాకు ఈ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంఘాలలో యూనియన్ లో పనిచేయడానికి ఫారిన్ సర్వీస్ అనేది ఒక సదుపాయం ఉంది. ఆ విధంగా ఆదినారాయణ ప్రోత్సాహంతో ముత్యాల గారు రాష్ట్ర సంఘం కార్యదర్శిగా ఫారిన్ సర్వీస్ లో మొత్తం రాష్ట్ర సంఘాన్ని చూడడానికి వెళ్తుందో ఆ గాంధీ హాస్పిటల్ ఆఫీస్ నుంచి ఎదురు పనిచేయడం. అయితే P4 యూనియన్ లో ఉన్న బలహీనత ఏంటంటే ఫారిన్ సర్వీస్ అంటే సంఘం ఇవ్వాలి, వాళ్ళ జీతపత్యాలన్నీ ఎత్తుందో సంఘం ఇవ్వాలి. అంటే సంఘం నుంచి వచ్చే సబ్స్క్రిప్షన్స్ వెళ్తున్నాయి, వాటి నుంచి వెళ్తుందో ఆ జీతాలు ఎత్తుతో ఖర్చు పెట్టాలి. కానీ P4 మొదటి నుంచి ఉన్న బలహీనత ఏంటంటే అటువంటి కంట్రిబ్యూషన్స్ రెగ్యులర్ గా వచ్చేది కాదు. అయినప్పటికైనా కానీ అన్ని ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొంటూ వెళ్తుందో ముత్యాల గారు దాదాపు సంవత్సరం వరకు వెళ్తుందో ఒకరే అక్కడ ఉండడం. తర్వాత 68 ఆ ప్రాంతంలో అనుకుంటాను ఫ్యామిలీ షిఫ్ట్ చేశాడు. ఇది ముషిరాబాద్ లో ఉన్న శ్రీనివాస కాలనీలో దామోదర్ గారి ఇంట్లో ఉండడం జరిగింది. మొట్టమొదటిసారి నేను తాయారమ్మ గారిని చూసడం కానీ లేక నాగలక్ష్మి చూడడం కానీ, అప్పటికి ఇంకా అరుణ గాని తర్వాత లలిత గాని లేరనుకుంటాను, నాగలక్ష్మి ఒకటి ఉందనుకుంటాను. అప్పుడు కలిశాను. తర్వాత 65 సమ్మె తర్వాత యూనియన్ యొక్క గుర్తింపు లేకుండా పోవడం, ఆర్థికంగా చాలా కష్టాలు రావడం ఎంతుందో ఉన్న పరిస్థితి. అయితే నాకు తెలిసిన మేరకు ఎంతుందో మన మిత్రులు కాంగ్రెస్ అయినప్పటికీ ఈ పక్కనే అంటే దామోదర్ వాళ్ళ ఇంట్లోనే వీళ్ళు నెట్టుకుండేవాళ్ళు. అయితే ఒక పరిస్థితుల్లో అద్దె ఎంతుందో చెల్లించని పరిస్థితి ముత్యాల గారి కుటుంబం. దామోదర్ వెళ్ళకుండానే దామోదర్ భార్య ఏదో మేము ఈసరించుకోవడం అటువంటిది. ఆ విషయం ముత్యాల గారు తెలిసి చాలా బాధపడ్డాడు. సంఘం కూడా పనిచేస్తామన్నాం, మన కామ్రేడ్స్ ఎప్పటికి వెళ్తుందో ఆయన తెలవకుండా ఆ విధంగా చేసింది అనేది జరిగింది. సరే గుర్తింపు లేని ప్రాంతంలో వెళ్తాం. తర్వాత మళ్ళీ ఫారెన్ సర్వీస్ క్యాన్సిల్ చేసుకుని తిరువురులో వెళ్ళి జాయిన్ అయ్యాడు. తిరువురులో చాలా రోజులు వెళ్తుందో చేశాడు. తర్వాత 74 రైల్వే సమ్మె వచ్చింది. రైల్వే సమ్మెలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా మొత్తం కాన్ఫెడరేషన్ అటువంటి పిలిపించినప్పటికీ డివిజన్ ఉండడం వల్ల ఎంతుందో సమ్మె సక్సెస్ఫుల్ కాలేదు. ఆ సమ్మె తర్వాత ఎంతుందో ముత్యాల గారు రాష్ట్ర కార్యదర్శి పదవి నుంచి తప్పుకొని అప్పుడు మోపిదేవి వంటి బందరు వెళ్ళడం. అయితే నాకు తెలిసిన మేరకు ఎంతుందో బందరు ముత్యాల గారి ఫ్యామిలీతో షిఫ్ట్ కావడం, బందరులోనే ఆయన మొత్తం కుటుంబం పైన హేమలత గాని శ్యామ్ సుందర్ గాని, నాకు తెలిసిన మేరకు శ్యామ్ సుందర్ గాని విమలత గాని ఇంకో కామ్రేడ్ ఉండేవాడు, మూర్తి అనే ఒక కామ్రేడ్ ఉండేవాడు. వాళ్ళ యొక్క ప్రభావం వీరిపైన ఉండడం, ఆ విధంగా మొత్తం ఫ్యామిలీ ఎంతుందో పార్టీతో ఇన్వాల్వ్ కావడం ఎంతుందో జరిగింది. అప్పటి వరకు ఎంతుందో నాకు తెలిసిన మేరకు తాయారమ్మ గారు పార్టీతో అంత క్లోజ్ గా ఉండేవాళ్ళు కాదు, గృహిణిగా ఉండేవారు. అన్ని విధాలుగా మద్దతుతో పలికేది. జనరల్ గా మనకు ముందుగా ప్రతి పురుషుడి యొక్క సక్సెస్ఫుల్ వెనుక ఒక స్త్రీ ఉంటుందనే విధంగా ఆ విధంగా ఎప్పుడు కానీ నాకు తెలిసిన మేరకు ముత్యాలు ఎప్పుడు కానీ మిసెస్ పైన ఎప్పుడు కంప్లైంట్ చేయలేదు. ఎందుకంటే మేము టీఎన్టీ ఉద్యమంలో నేను కానీ కంప్లీట్ లక్ష్మీ గాని ముత్యాలు గాని అదే కంప్లీట్ రామ్ సుబ్బారెడ్డి మేము నలుగురం చాలా క్లోజ్ ఉండేవాళ్ళం. కుటుంబ విషయాలు అవసరం వచ్చినప్పుడు చెప్పుకునేవాళ్ళం. కానీ ముత్యాలు గారు ఎప్పుడు కానీ తయారం పైన ఎప్పుడు చేయలేదు. అదేవిధంగా ఆదినారాయణ కూడా ఆల్ ఇండియా లెవెల్లో ప్రధాన కార్యదర్శి ఉండేవాడు. కానీ ఒక గ్యారేజ్ లో పనిచేసేవాడు. ఆర్గనైజేషన్ వచ్చేప్పటికీ మొత్తంగా ఫ్యామిలీ ఆఫీస్ అంత ఎంతుందో అక్కడి నుంచి పనిచేసేవాడు. ఆ విధంగా ఎంతుందో బందరు పోయిన తర్వాతనే పార్టీలోకి దగ్గరికి వచ్చిందనే విధంగా బాగా తెలుసు. తర్వాత ఏంటంటే మేము చాలా మేరకు ఎంతుందో హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళ సమావేశాలు జరిగేది. అయితే ఆది మాత్రం ఎంతుందో చాలా అందరితో బాగా క్లోజ్ ఉండేవాడు. ఒకసారి పరిచయం ఏంటంటే ఒకసారి ఇంటికి వెళ్ళిందంటే ఆ ఫ్యామిలీతో చాలా క్లోజ్ సంబంధాలు, అది ఒక నైపుణ్యం అనిపించేది. ఇది కామ్రేడ్ ఆదిలో ఉన్న పరిస్థితి. అయితే తయారమ్మ గారిని చాలా ఆప్యాయతో నాయుడమ్మ ఏముండేవని ఆయన అటువంటి విషయాలు ఎంతుందో చాలా క్లోజ్ గా తెలుసుకొని నాయుడమ్మ చేసే ఉంటారు చాలా బాగుంటాయి.
వాస్తవంగానే ఏ వంట చేసేప్పటికీ ఏం చేస్తే చాలా బాగుండేది అనే పరిస్థితి. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే, మేము ఈ నలుగురం అంటే మాతో పాటు ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు, కానీ ముఖ్యంగా వచ్చేప్పటికి పిఎన్టీ ఉద్యమంలో మేము ఎంటర్ కావడమే ఒక సైద్ధాంతిక పోరాటం మీద జరుగుతా ఉన్న పరిస్థితి. ఒకవైపు రివిజనిజం, ఒకవైపు ఎక్స్ట్రీమిజం, ఒకవైపు ఎత్తుందో ఐఎన్టీ సంఘాలు, తర్వాత 74 తర్వాత ఎమర్జెన్సీ తర్వాత ఎత్తుందో సంఘాలకు గుర్తింపు లేకపోవడం, ఇటువంటి ఒక పెద్ద సంక్షేమం ఎత్తుందో, తర్వాత మాకు వచ్చేటువంటి ఎత్తుందో పిఎన్టీ ఉద్యమంలో ఎటువంటి ఒక P4 కూడా 74లో P4 నాయకత్వం కూడా వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత కొన్ని సంఘాలు ఏంటంటేనో అవి ఎక్స్ట్రీమిస్ట్లు ఎప్పుడిపోయినాయి. ఆ విధంగా మాకు ఏమి సంఘాలు ఉండేది కాదు. ఒక నేనున్న హైదరాబాద్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్ తప్ప, కాబట్టి లక్ష్మయ్య గారి సికింద్రాబాద్ డివిజన్ తప్ప మాకు ఎక్కడ కానీ రాష్ట్ర వ్యాప్తంగా అవుతుందో ఎక్కడ కానీ ఉండేది కాదు. సో ఆ విధంగా అవుతుందో నలుగురం కానీ ఇతర కాంప్లెక్స్ కలిసి అవుతుందో ఒక స్టేజ్ 84, 85, 86 వచ్చేప్పటికి అవుతుందో ఒక P4 యూనియన్ తప్ప మిగతా సంఘాలన్నీ ఇట్లా అవుతుందో మళ్ళీ నాయకత్వం ఏమవుతుందో మేము రాగలిగాం. ఆ విధంగా అవుతుందో ముత్యాల గారి కంట్రిబ్యూషన్ తయారమ్మ సపోర్ట్ తో రావడం, తర్వాత దాదాపు ముత్యాల గారి కుటుంబంతో అంటే వాస్తవంగా చెప్పడానికి నాకు కొంత పిడలు ఆలోచనలు ఉన్నాయి. అదేవిధంగా తయారమ్మ కూడా అంత క్లోజ్ గా మాతో ఆదితో తప్ప అంత క్లోజ్ గా ఉండేది కాదు. మేము కూడా రిజర్వ్డ్ గా ఉండేవాళ్ళం. లక్ష్మయ్య గాని, నేను గాని, లేక రామ సుబ్బారెడ్డి గాని, ఆమె చేతి గాని ఇది వాళ్ళిద్దరు సమావేశం పెడితే చేసే గౌరవంగా డ్యూటీ చేసేది కానీ అంత క్లోజ్ గా ఉండేవాళ్ళం కాదు. వాస్తవంగా ముత్యాలు చనిపోయిన తర్వాత ఎత్తుందో తయారమ్మతో మాట్లాడడం కానీ ఎటువంటి ఎత్తుందో జరిగింది. సో ఆ విధంగా ఎత్తుందో మేము వీళ్ళకు ముగ్గురు ఆడపిల్లలు, ఒక మగ పిల్లాడు అనుకుంటాను చిన్నవాడు. అయితే ఆ చిన్న పిల్లాడు ఎత్తుందో ఏంటో చనిపోయాడు, మగ పిల్లలు ఎప్పుడో చనిపోయాడు అనుకుంటాను. అదేవిధంగా నాకు 4 పిల్లలు, అమ్మాయి పెద్దది, తర్వాత 3 పిల్లలు. నా మొదలైన వాడు కూడా 4, అబ్బాయి పెద్దోడు, తర్వాత మధ్యాహ్నం ఆడపిల్ల, తర్వాత 2 సార్లు. కానీ మనం చూసినప్పుడు ఎత్తుందో ముత్యాలు కానీ తయారబద్ద కాదు ఉన్న నాకున్న గౌరవం ఏంటంటే మొత్తం కుటుంబాన్ని పార్టీకి దగ్గర తీసుకొచ్చారు. తర్వాత ఈరోజు చాలా సంతోషం ఏంటంటే ఆడపిల్లలైనప్పటికైనా ఇద్దరు నాగలక్ష్మి కానీ లలిత కానీ ఎత్తుందో పార్టీ ఒక పనులు చేస్తూ పార్టీతో ఇన్వాల్వ్ అయ్యి, సరే వాళ్లకు అదృష్టపోతే ఎత్తుందో వాళ్ళ భర్తలు కూడా పార్టీతో సంబంధం ఉన్న వాళ్ళు దొరికారు. ఆ విధంగా ఆ కుటుంబాలు ఎత్తుందో మొత్తం పార్టీకి ఎత్తుందో చాలా సేవ చేస్తా ఉన్న పరిస్థితి. చివరిగా చాలా విషయాలు చెప్పొచ్చు. ఆ చివరిగా ఎత్తుందో శ్వేత లలిత పూర్తి ఎత్తుందో ఈయన రాసిన ఆర్టికల్ కానీ, తర్వాత అమ్మాయి వాళ్ళ ఫాదర్తో దగ్గర అనే సంబంధం కానీ, ఆ విధంగా ఒక చాలా తక్కువ వయసులో ఉన్న అమ్మాయి మన పార్టీకి ఎదుగుతూ ముందుకు వస్తుందంటే చాలా సంతోషంగా విషయం. ఎందుకంటే ఒకసారి బాధ అనిపిస్తుంది ఏంటంటే మన పిల్లల్ని ఎత్తుందో చాలా మేరకు మన పిల్లలు పార్టీలో తీసుకురాలేకపోయామని బాధ అనిపిస్తుంటుంది. కానీ శ్వేత వచ్చేప్పటికి ఎత్తుంది ఆ విధంగా పార్టీ దగ్గర ఉంది, చాలా సంతోషం. ఆ విధంగా తయారమ్మ కంట్రిబ్యూషన్ కానీ, ముత్యాల గారి కంట్రిబ్యూషన్ కానీ, పార్టీ కొరకు కానీ, సంఘాల కొరకు కానీ ఎత్తుందో చాలా చిరస్మరణీయంగా ఉంటుందనే విధంగా నేను విజ్ఞప్తి చేస్తూ, ఆ విధంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ఉద్యమాన్ని కానీ చాలా తోడ్పాటుగా ఉండకూడదు అనేది నేను విజ్ఞప్తి చేస్తూ, ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా తయారమ్మ గారికి ఒకసారి నివాళులు అర్పిస్తూ, సరే మన జనరల్ గా అంటా ఉంటాం ఏంటంటే మనకు ఆశయాలకనే విధంగా అధ్యాత్మగా చెప్తా ఉంటాం. సరే ఏదైనప్పటికైనా మనం ఆశయాలు కట్టుబడి ఉన్నాం కనుక ఆ కట్టుబడి ఉండి చివరి వరకు కూడా ఎంతో ఆశయాలకు పనిచేస్తూ ఆశయాల ముందు తీసుకుపోతందుకు చేయడమే అటువంటిది మన అమరజీవులకి ఇచ్చే సరైన ఇవ్వాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.